7వ ఎపిసోడు. అమ్మ, ఒక షరతు. నా జీవితంతో చెలగాట ఆడనివ్వనని, నాకే విధంగానూ ఆటంకంగా నిలవనని మాటివ్వు. నువ్వు ఆ మనిషిని ఎంట ఉండనివ్వు. ఏమ్మా? తులసమ్మ గారికి ఉక్కిరి బిక్కిరి అయింది. సంతోషంతో కొడుకు చేతులు ముద్దులతో ముంచెత్తి కళ్ళకు అద్దుకుంది. నేను పెంచిన బిడ్డ, నేను కలలు కన్న ఆదర్శమూర్తి ఎప్పటికీ కర్కోటకుడుగా తయారవడని నాకు తెలుసునయ్యా. నేను నీకు మాటిస్తున్నాను, వారేమీ నీ దారికి అడ్డం రానివ్వను. అలా వచ్చిన రోజు నేనే వెళ్ళమని చెప్పేస్తాను బాబు, సరేనా? అసలే కృషించి ఉంటారు. సగం చచ్చిన పాముని చంపడం పౌరుషం కాదయ్యా అంది చాలా శాంతంగా. రాముడు మరేమీ మాట్లాడలేదు. తనకేసి మెరిసే కళ్ళతో చూస్తున్న తల్లిని ఒకసారి చూసి బయటికి నడిచాడు. స్కూటర్ చప్పుడు విని గుమ్మంలోకి హడావిడిగా వచ్చిన తులసమ్మ గారికి దూరం అయిపోతున్న స్కూటర్ కనిపించింది. భగవాన్, నీ లీలలు చాలా దారుణాలయ్యా. ఇప్పుడే సద్దుమణిగిన కొలనులో చిన్న గులకరాయి వేసి ఆ కదిలిన కొలను చూసి ఆనందిస్తావా? నా బాబుకి మనశ్శాంతి కొరవడనీయకు, అంతే చాలు అని అనుకుంది ఆవిడ. ఆసుపత్రిలోకి రాగానే రాముడు నవ్వుకున్నాడు. జీవితంలో అప్పుడే రెండోసారి రాజీ పడిపోతున్నాను. కృతజ్ఞతే కాదు, పాశం కూడా చాలా బలవత్తరంగా మనిషిని లొంగదీస్తుంది. రూమ్లోకి వెళ్తూనే బెల్ నొక్కాడు బాయ్ కోసం. బెల్ కంటే ముందు హాజరు జవాబులాగా నిలబడ్డాడు వెంకడు. సార్ అంటూ స్టాఫ్ని నేను రమ్మన్నానని పిలు అని చెప్పాడు. స్టాఫ్ నర్సు ఆదరాబాదరాగా పరిగెత్తుకొచ్చింది. సార్ పిలిచారా అంటూ. ఎస్ సిస్టర్. ఆ పేషెంట్ ఎలా ఉన్నాడు? ఏ పేషెంట్ డాక్టర్? యూ మీన్? ఎస్ అతనే. బాగున్నాడు, శుభ్రంగా తింటున్నాడు. మీరు చెప్పింది 100% కరెక్ట్ డాక్టర్. ద నేమ్ ఆఫ్ ద డిసీజ్ ఈజ్ స్టార్వేషన్ అంది నవ్వుతూ. ఎస్ సిస్టర్. ఆ రోగం నుంచి నేను అతన్ని రక్షించాలని నిర్ణయించాను. డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపే ఏర్పాట్లు చేసి పెట్టు ప్లీజ్. డాక్టర్, క్షమిస్తే ఒక్క మాట. ఎందుకు మీరు బాధపడుతున్నారు? అతన్ని పెన్షనర్స్ హోమ్కి పంపిస్తే అని సూచించింది. నర్సు ముఖంలోకి తీక్షణంగా చూస్తూ, సిస్టర్ సారీ, నేను మీతో ఏకీభవించలేను. యు నో వై? హీజ్ మై ఫాదర్. స్వచ్ఛమైన కంఠం కంగుమని రోగినట్టయింది. ఆ ఆఖరి మాటలు బుల్లెట్లా ధ్వనించింది నర్సు చెవులకి. సారీ సార్, వెరీ సారీ. ఇక మాట్లాడకుండా బయటకు నడిచిన నర్సు. రామంకు తెలుసు, ఇంకొక 10 నిమిషాల్లో ఈ వార్త దావాలన్నంలాగా ఆసుపత్రి నలుమూలలా అలుముకుంటుందని. ఎవ్వరికి ఏమీ చెప్పకుండా ఆసుపత్రి కాంపౌండ్ దాటి బయటపడ్డాడు రామం. డాక్టర్ రామచంద్రం. ఒక విషాదమైన నవ్వు అతని పెదవుల మీద వెలిగి ఆరింది. మై ఫాదర్ అని అనుకున్నాడు. ఇంటికి పోబుద్ధి కాలేదు. పద్మినిని తీసుకుని దూర తీరాలకి, ఎవ్వరికి అందం చోటకి పోవాలి అని అనిపించింది. పద్మ, నా మనశ్శాంతిని నీ చేతుల్లో పెడుతున్నాను. ఎన్నాళ్ళు అమ్మ నా ఒక్కడిదే అన్న అత్యాశతో ఉన్న నాకు ఈ పూటే కళ్ళు తెరిపించింది. నా కోసం జవసత్వాలు దారపోసిన అమ్మకు కూడా నేను జీవితంలో ఒక భాగమే. ఆమె ముఖ్యుల లిస్టులో నాది 2వ స్థానమేనని ఇప్పుడే తెలిసింది. ఎక్కడికి రాము ఈరోజు అంటూ స్కూటర్ వెనక ఎక్కి కూర్చున్న పద్మకి కిటికీలోంచి వదినగారి ముఖం కనిపించింది. రాము, వదిన చూడు ఎలా చూస్తోందో. నిన్న ఎంత రగడా జరిగిందో తెలుసా? దేనికి? ఒకవేళ నువ్వు నేను రెట్టించాడు రామం. మనసు మార్చుకుంటే నా గతి. ఓ చేత్తో స్కూటర్ నడుపుతూ 2వ చేత్తో ఆప్యాయంగా వెనక నుంచే పద్మ నడుము చుట్టూ చెయ్యేస్తూ, పద్మ, నువ్వు మినహా నాకు ఈ ప్రపంచంలో ఏం అక్కర్లేదు. ఎంతమంది ఏ అనుమానాలు లేవనెత్తినా అవి అబద్ధమని నువ్వు నమ్మితే చాలు. మన పెళ్ళి త్వరలోనే జరుగుతుంది. పద్మ, నాకు ఈ రోజున నా గుండెల్లో మండి చల్లారిపోతుంది అనుకున్న అగ్ని గురించి చెప్పాలి. అందుకే ఈ ఏకాంత యాత్ర. ఇసుకలో ఇద్దరు కూలబడ్డారు. సముద్రపు హోరు చెవుల్లో వింతగా సంగీతంలాగా ఉంది పద్మకి. నీకు నాకు మధ్య దాపరికాలు ఉండకూడదు పద్మ, అందుకే ఇది చెప్తున్నాను. మా నాన్న తిరిగొచ్చాడు అన్నాడు. అతని కంఠస్వరం కూడా సముద్రమంత గంభీరంగానూ ఉంది. ఇరువురు చాలాసేపు అంతరంగిక సమస్యలు, పరిష్కారాల గురించి ఆలోచించుకుంటూ కూర్చుండిపోయారు. ఆ రోజు పున్నమేమో సముద్రం ఎగుసెగిసి పడుతోంది.
ఒడ్డున చేరిన కెరటాలు వీలైనంత మేరకు నురగలు పరుచుకుంటూ విస్తరించి ఇసుకలో ఇంకిపోతున్నాయి. పద్మ, చిన్నతనం నుంచి నేను ఒంటరివాణ్ణి. ఇప్పుడిప్పుడే బీటలు వారిన నా హృదయం అతుక్కుందుకు తాపత్రయపడుతోంది. దానికి నువ్వు దోహదంగా నిలబడతానని మాటివ్వు అంటూ చేయి చాపాడు. చేతిలో చెయ్యేసి అలాగే పొదివి పట్టుకుంది పద్మ. అలాగే ఇద్దరూ లేచి ఇసుకలో నడవడం ప్రారంభించారు. ప్రకృతిలో ఇద్దరే ఉన్నట్టు హాయిగా కెరటాల అంచుల వెంట పరుగులు తీస్తూ భవిష్యత్తులోక అన్నట్టు సంతోషంగా నడుస్తున్నారు రామం, పద్మ. ఒకరికొకరమన్న గట్టి నమ్మకంతో ఇద్దరూ ఒకటైనంత గట్టిగా కౌగిలించుకొని నిలబడిపోయారు. ఆనందంతో చంద్రుని వెలుగులు సముద్రం మీద పడి వెండిలాగా మెరుస్తున్నాయి. వారి కాళ్ల చుట్టూ చుట్టలు చుట్టుకొని తిరుగుతున్నాయి కెరటాలు. అమ్మా, నేను వెళ్తున్నానమ్మా. ఈ పూట రావుగారు స్వప్న వస్తారట. లోపలికి కేకేశాడు రామం. ఏం రాముడు, పిలిచారు ప్రభాకరం గారు. ఆ పిలుపు వింటే తేళ్ళు జర్రలు ఒంటి మీద పాకినంత జగుప్స కలిగింది రాముడికి. నన్ను అలా పిలవకండి, నేను మీకు డాక్టర్ రామచంద్రాన్ని, అలాగే పిలవాలి మీరు, చాలా కఠినంగా చెప్పాడు. నువ్వు అన్నంత మాత్రాన అలా ఈ బంధం తెగిపోతుందా రాముడు? కాస్త జాలి చూపరా అన్నట్టుంది వారి స్వరం. షటప్, నువ్వు నాకేం కావు, నువ్వు మా అమ్మకి భర్తవి అంతే. రాముడు, తులసమ్మ గారి కంఠం కంగుమంది. ఏమిట్రా బాబు ఈ ధోరణి? ఇప్పుడు ఏమైందని కొడుక్కేసి నడుస్తూ అడిగారు. కన్నంత మాత్రాన కొడుకులైపోరమ్మా, అది నీ భర్తకి చెప్పు. నన్నెప్పుడు నువ్వు పిలిచినట్టు పిలవద్దని చెప్పు. విసురుగా వెళ్ళిపోయాడు రాముడు. కోపంగా వెళ్ళిపోతున్న కొడుక్కేసి తేరిపారగా మంచం నడిబొడ్డున లోపల గదిలో కూర్చున్న భర్తకేసి నిస్సహాయంగా చూస్తూ ఊరుకున్నారు ఆమె. ఏమండి, మీకు పుణ్యం ఉంటుంది, వాడిని అలా పలకరించకండి. ఎందుకు పలకరించకూడదు? ఆసుపత్రిలో నా తండ్రి అని చెప్పలేదా వీడు? తీరా ఇంటికి తీసుకొచ్చాక నామోషి కాబోలు. చూడు తులసి, వాడు అవునన్నా కాదన్నా వాడు నా కొడుకే, అది నువ్వు మర్చిపోకు. భర్త ముఖంలోకి ఒక నిర్లిప్తమైన చూపు చూసి వంటగదిలోకి వెళ్ళిపోయారు తులసమ్మగారు. ఆమెకు కూడా ఈ వ్యక్తిని చూస్తే భరించడమే కష్టంగా ఉంది, కానీ ఇంకో దారి ఏమీ లేదు. ఏంటా నిర్లక్ష్యం? నేనేం తిండికి గతిలేని వాడినేం కాదు. నేను బాగా ఉన్నప్పుడు చచ్చినట్టు పడి ఉన్నావే, ఇప్పుడు ఇలా అలక్ష్యం చేస్తావేంటి? ఒసై, భారత స్త్రీకి భర్తే ప్రత్యక్ష దైవం, మర్చిపోకు. పురుగులు పట్టి చస్తావు. పటపట పళ్ళు గొడికాడు. అప్పటికే తులసమ్మగారు నోరు విప్పి బదులు పలకలేదు. ఏమే, మాట్లాడుతుంటే మనిషిని కానట్టు అలా ఊరుకుంటావే? జబ్బ పట్టి విసురుగా లాగాడు. ఒక్కసారి విదిలించుకున్నారు తులసమ్మగారు. ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఛీ, మీరొక మనిషా? మీరు ఓ మనిషే? చూడండి, ఈ ఉన్న నీడ పోగొట్టుకోకుండా ఉండాలి అంటే నా మాట వినండి. వాడి జోలికి మీరు రాకుండా చూస్తానని, అలా ఉంటేనే ఇక్కడ ఉండమంటానని, లేకపోతే వెళ్ళిపోతానని నేను మాటిచ్చాను వాడికి. మీరు ఇలాగే ప్రవర్తిస్తే పదండి, ఏ కాశీకో గైకో పోయి అడుక్కు తిందాం. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూనే అందామె. అసలు నువ్వెవరే మాటివ్వడానికి? వాడు కాదన్నా లోకం నన్ను వాడి తండ్రి అంటుంది. రేపు వాడికి పిల్లనిచ్చేవాళ్ళు నన్ను నిన్ను సంప్రదిస్తారు. గుండెలు బాదుతూ గర్వంగా చెప్తున్న ఆయన ముఖంలోకి చూస్తూ పేలవంగా నవ్వేశారు తులసమ్మగారు. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తోంది. పసివాళ్లకు కూడా అసహించుకుంటున్న చోటికి వెళ్ళకూడదని తెలుస్తుందే. మీకు ఆ మాత్రం పౌరుషం లేదా? వాడు రెక్కలు ముక్కలు చేసి చదువుకుని పైకొస్తే తగుదనమ్మా అంటూ ఇప్పుడు సిద్ధమై ఇదంతా మీ ఘనతే అనుకోవడానికి సిగ్గేయడం లేదా? ఒక్కసారి మీ బ్రతుకు వెనక్కి తిరిగి చూసుకోండి. మీ ఘనకీర్తి మర్చిపోయి ఉంటారు. ఇక ఆ వ్యక్తి ముందు నిలబడలేనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ. నా తండ్రిని కొరివితో తలగొక్కునేలాగా చేశానా అన్న అనుమానం రాకపోలేదు ఆమెకు. ప్రభాకరానికి కొంచెం రక్తం పట్టగానే తన ఘనమైన గత జీవితం జ్ఞాపకం వచ్చింది. అంతే, బూర్లగంపలో పడ్డట్టు వికృతమైన జీవితంలోంచి సుభిక్షంలోకి వచ్చి పడ్డాడు. కలలో కూడా ఇలా జరిగే అవకాశం ఉండదని అతడు ఊహించి ఉంటాడు. ఏదో నాడు ఇంట్లోంచి పారిపోయిన పొగరుబోతు కొడుకు గొప్ప డాక్టర్ అయి సాక్షాత్కరిస్తాడని ఎలా ఊహించగలడు? ఏనాడు ఏ నుయ్యో గొయ్యో చూసుకుని ఉంటుందనుకున్న పెళ్ళాం ఇలా కొడుకుతో సుఖంగా ఉంటుందనేసరికి అతనికి కన్ను గుట్టింది. నా కొడుకు నా మాట వినాలి, నా మాట నెగ్గాలి అన్న ఏదో గర్వం తొణికిసలాడింది. ఎలాగైనా సాధించాలి.
గతించిపోయింది అని అనుకున్న సుఖ సంపదలు తిరిగి పొందాలి. చేజారిపోయిన నా అదృష్టం ఈ కొడుకు ద్వారా రాబట్టాలి. అదే మంచం మీద పడుకున్న వారి ధ్యాస. ఎలాగైనా పెళ్ళాన్ని మంచి చేసుకోవాలి, ఆమె ద్వారా విషయాలు రాబట్టాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. అదే ఆయన కోపం. ఒకసారిలాగే కోడలొస్తే నీ సుఖం అన్న మీదట వస్తుంది త్వరలోనే అని అనుకున్నారు ఆమె. ఇక ఆరాలు తీసి ప్రాణం తోడాడు. కానీ భర్త గుణం పసిగట్టిన తులసమ్మ గారు, వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని చేసుకుంటాడు. వాడి పెళ్లితో మీకు నాకు ప్రమేయం ఏమీ లేదు. ఎందుకు లేదు? ఇంత గొప్ప డాక్టర్కి ఎంతేసి కట్నాలైనా పోసి పిల్లనిస్తారు అన్నాడు వెటకారంగా నవ్వేస్తూ. ఆ కట్నం డబ్బుతో మీరు మళ్ళీ పేకాడొచ్చు, తాగొచ్చు, ముండలకి పెట్టొచ్చు. మీ బుద్ధి మారుతుంది అనుకోవడం నాదే తప్పు. జోగి జోగి రాసుకుంటే రాలేదు బూడిదే. ఏ దరిద్రపు గొట్టు దాన్నో ప్రేమించి పెళ్లి చేసుకోవడం దేనికి? హాయిగా ఆ డాక్టరమ్మనే చేసుకుని ఉండొచ్చు. అది మీలాంటి కృతజ్ఞులే చేయగలరు. డబ్బుకి దాసోహం అనే మీలాంటి వాళ్ళు ప్రేమ త్యాగం అంటే అర్థం చెప్పమంటారు. అయినా నాకు ఇవన్నీ అనవసరం. వేళకి తిండి తిని కాస్త పుణ్యమైనా వస్తుంది. రామకోటి రాసుకోండి. ప్రభాకరం నవ్వుకున్నాడు. నాకేం వయసు అయిపోయిందనా? రామకోటి రాయవలసిన వయసులో రామకోటి రాసుకోవాలి అని అంటుంది. ఈ వెధవ పెళ్లాలతో వచ్చిన చిక్కే ఇది. అందుకే ఖుషీగా ఉంచుకోవాలి, చాకరికి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. ఆరోగ్యం మెరుగవుతున్న కొద్దీ వారి బుర్రలో రకరకాల ప్లాన్లు పుడుతున్నాయి. ఒకరోజు యథాలాపంగా అటు ఇటు బయలుదేరిన ప్రభాకరం గారికి కంట నాగేశ్వరరావు పడ్డాడు. వచ్చి పలకరిద్దామని అనుకుంటూనే కాలయాపన అయిపోయింది అంటూ తనని తాను పరిచయం చేసుకున్న ప్రభాకరం గారిని పరామర్శించాడు నాగేశ్వరరావు. రామం వంటి దేవుడు లేడండి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాకరంకి చెప్పకుండానే అర్థమైపోయింది వారి బాపతే రామం ప్రేయసి అని. నాగేశ్వరరావు గారి కుటుంబ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. వస్తాలేండి అంటూ సెలవు తీసుకున్నాడు నాగేశ్వరరావు. ఇది తెలిసిన దగ్గర నుంచి ప్రభాకరం బుర్ర తెగ వేడెక్కిపోతోంది. నేను పోగొట్టుకున్నవన్నీ వీడి ద్వారా సునాయాసంగా వచ్చేస్తాయి, వీడిని చెయ్యి దాటి పోనివ్వకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయన మనసు మార్గాన్వేషణలో పడింది. ఎలాగైనా ఈ జంటను విడగొట్టాలి, డబ్బు హోదా తెచ్చే పిల్ల కోసం చూడాలి. అదే ఆయన గమ్యం. రావుగారి ఢిల్లీ ప్రయాణం ఎంత ఉత్సాహంగా ప్రారంభమైందో అంత భారంగా ముగిసింది అనడంలో అతిశయోక్తే లేదు. తనని తీసుకెళ్ళడానికి అల్లుడు కూతురు వస్తారని ఎదురుచూస్తూ దిగిన వారికి ఆత్రంగా దిగుతున్న వారిని చూస్తున్న స్వప్న కనిపించింది. తండ్రిని చూడగానే దుఃఖం ఉప్పొంగింది. డాడీ అంటూ వారి గుండెల మీద బల్లిలా ఖర్చుకుపోయి ఆడవడం మొదలుపెట్టింది స్వప్న. అల్లుడు గారు ఏరమ్మా? కూతురి తల నిమురుతూ అడిగారు. రా నాన్న, నీకు ఒక రూమ్ బుక్ చేశాను, విశ్రాంతిగా మాట్లాడుకుందాం అంటూ బదులు చెప్పకుండా దారితీసింది. ఏమ్మా కారు లేదా? టాక్సీ పిలుస్తున్న కూతుర్ని అడిగాడు. నవ్వేసింది స్వప్న. ఢిల్లీ రహదారుల మీద ఆడపిల్లలు కార్లు తోలలేరన్నారు నాన్న మా మామగారు అంది. మావయ్య గారు అన్నాళ్ళు స్వప్న. ఎలా ఉన్నావు అమ్మా? కూతురు చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుంటూ అడిగారు మళ్ళీ. మంచి హోటల్ చూసి రూమ్ బుక్ చేసింది స్వప్న. ఏమ్మా ఎందుకు ఇలా చేసావు? నాకు నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో చూడాలని ఉంది అని అనుకోవా? లేదు నాన్న, నేను నీతో విశ్రాంతిగా మాట్లాడుకోవచ్చు, హృదయం విప్పి చెప్పుకోవచ్చునని ఇలా చేస్తున్నాను నాన్న. ఆ ఇంట్లో మనుషులు ఎక్కువ లేకపోయినా ఉన్న ఇద్దరే చాలు. అయినా మీ అల్లుడు గారు లేరు, అమెరికా వెళ్ళిపోయారు డాడీ. అంచేత నాకు ఇక్కడ మొహమాటంగా ఉంటుంది. నాన్న నువ్వు అన్నావు గుర్తుందా, పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టిస్తానని. ఎందుకు లేదు? నా చిట్టి తల్లిని అందరూ డాక్టరమ్మ అంటూ పిలుస్తూ ఉంటే విని ఆనందించాలని ఈ పిచ్చి తండ్రి ఎంత తహతహలాడుతున్నాడో నువ్వు ఊహించలేవమ్మా. అసలు అల్లుడు గారంటే ఆ విషయాలన్నీ చర్చిద్దాము, ఆ చేసే వ్యాపారం ఏదో మన ఊళ్ళే ప్రారంభించమని చెప్పాలి అని అనుకున్నాను. నీ ప్రయాణం పోస్ట్పోన్ చేశాం నాన్న. నిన్ను నేను ఏళ్ల తడబడి చూడకుండా ఉండగలనా? బాధగా నవ్వింది స్వప్న. నా పిచ్చి తల్లి, ఇప్పుడు నాతో తీసుకెళ్తాను, వస్తావా అని అడిగారు. మాట రాక తలూపింది స్వప్న. ఇంటికి తీసుకెళ్లడం ఇష్టం లేకపోయింది తండ్రిని. ఎన్ని విధాలుగా చెప్పినా ఏమైనా అనుకుంటారని సూచించిన స్వప్న తండ్రితో ఏకీభవించలేదు. వాళ్ళు నన్ను గౌరవించి ఒకసారైనా ఉత్తరం ముక్కైనా రాయలేదు. నువ్వెందుకు రావడం, నేనే వచ్చేస్తానని చెప్పి తండ్రికి నచ్చచెప్పి బయలుదేరింది స్వప్న.
ఇంటి దగ్గర ఆడబిడ్డ లేకపోవడం, మామగారు పక్కింట్లో పేకాటలో మెలిగి ఉండడం గాడ్ సెంట్ అయింది ఆమెకి. పెట్టే సర్దుకుని వెనక్కి తిరిగి చూడకుండా తండ్రిని దింపిన హోటల్కి బయలుదేరింది. ఆమె మనసులో కొత్త ధైర్యం ఏర్పడింది. తానే బయలుదేరడానికి సిద్ధమవుతుంటే తండ్రి రావడం కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. విమానంలో కూర్చున్నాక తండ్రి మనసులో ఏవేవో తెలియని అనుమానాలు రేకెత్తించింది. తన ప్రవర్తన అని తెలుసు, కానీ కొన్ని చెప్పకుండా ఉండడమే మానవత్వం అని అనిపించుకుంటుంది. ఎంతో ఆశతో చేసిన పెళ్ళి ఇలాంటి దారుణంగా పరిణమించింది అని తెలిస్తే ఏ తండ్రి ఏమైపోతాడు? ఊహించుకోగల స్వప్న విషయాన్ని దిగమింగుకొని చిరునవ్వుతో ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. ఏమో, కాలం కలిసొస్తే తన తొలి ప్రేమ ఫలించవచ్చునేమో అన్న చిన్న ఆశ చిగురించింది. నాన్న, రామం ఎలా ఉన్నాడు? కుతూహలంగా అడిగింది. నిక్షేపంలా ఉన్నాడు. కొత్త ఉత్సాహంతో ఉన్నాడు. అతగాడి తండ్రి అనుకోని విధంగా తిరిగొచ్చాడని విన్నాను. పెళ్లి చేసుకున్నాడా నాన్న? లేదమ్మా, ఇంకా చేసుకోలేదు. అమ్మా స్వప్న, అల్లుడి గారితో పేచీ పడలేదు కదా? చదువుకున్న దానివి, సర్దుకుపోవడం అంత సులభమైంది కాదనుకో. అయినా సంసారం అన్నాక సహస్రం ఉంటాయంటారు తల్లి అన్నారు. తన పక్క సీట్లోనే ఉన్న తండ్రి తనకెంతో దూరంగా ఉన్నట్టు అనిపించింది స్వప్నకి. ఏంటి, తల్లిదండ్రులు ఎందుకలా పిల్లల జీవితాలతో అల్లుకుపోవాలని చూస్తారు అని అనుకుంది. డాడీ, సహస్రంలో ఒక్క ఘట్టం కూడా నా వివాహం ఇంకా దాటనే లేదే, అప్పుడే నీకెందుకంత కంగారు? నవ్వుతూనే వంగి తండ్రికి సేఫ్టీ బెల్ట్ బిగించింది. విమానం దిగడానికి సిద్ధమవుతోంది. దాంతోపాటే స్వప్న ఆలోచనలు నేలకి దిగుతున్నాయి. ప్రభాకరం గారు తాపిగా డ్రెస్ వేసుకుని చేతికర్ర అందుకొని బయటికి నడుస్తుంటే, ఎక్కడికండి ఇప్పుడు అని అడిగింది తులసమ్మ. అడిగావుగా, ఇక జరిగినట్టే పని. అబ్బాయి ఉండగా నోరు మెదపనివ్వవు. పెరట్లో గొడ్డును కట్టేసినట్టు ఇంట్లో నన్ను కట్టి బంధించేస్తావు. వాడు లేనప్పుడైనా అలా తిరిగి రాకూడదా? కసురుకున్న ఆగకుండానే బయటికి నడిచారు. వారి మనసులో ఒక పథకం ఎప్పుడూ ఏర్పడిపోయింది. ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కు రమ్మన్నారు అన్నట్టుగా. కొడుకు చెప్పలేడు గనక నాగేశ్వరరావుకి 4 బుద్ధులు చెప్పి వద్దామని బయలుదేరాడు. కాస్త కోలుకొని తిరుగుతుంటే డాక్టర్ గారు తండ్రి గారు అంటూ నమస్కారాలు పెట్టడం, రండి రండి అంటూ పిలవడం చాలా గర్వకారణంగా ఉంది వారికి. ఏ అమాయకులైన పల్లెటూరి వారు ఇంటికి డాక్టర్ బాబు కోసం వస్తే అదృష్టం కలిసి వచ్చి అతగాడు ఇంటి దగ్గర లేకపోతే ఇంటివారి ఆనందానికి పట్టపగ్గాలు ఉండేవే కాదు. చిన్నతనం నుంచి వాడు అంతే అంటూ చెప్పేస్తూ ఉంటే లోపల తులసమ్మ గారు కుతకుతలాడిపోయేవారు. యథాలాపంగా జరిగినట్టు జరిగినా తిన్నగా నాగేశ్వరరావు ఇంటికి 3 గంటల వేళ అడుగుపెట్టారు ఆయన. రండి రండి బావగారు అంటూ ఆహ్వానించాడు నాగేశ్వరరావు. ఒసేవ్ చూడు ఎవరొచ్చారు అని పెళ్ళానికి ఏకబెట్టారు కూడా. డాక్టర్ గారు తండ్రి గారు రావడం ఆయనకి ఆనందమే కదా. కాబోయే వియ్యంకుడు మర్యాద లోటు చేయకూడదని భార్యకు ఆ హెచ్చరిక. మేమెంతో అదృష్టవంతులం అన్నగారు అంటూ సంతోషం ప్రకటించింది. లోపల గదిలో వీణమేటుతున్న పద్మ ఈ హడావిడి గుర్తించకపోలేదు. సాగుతున్న కీర్తన ఆపి చెవులొగ్గి వినడం ప్రారంభించింది. ఆమె చాలా కుతూహలంగా వింటూ బుజ్జి రావడం గమనించలేదు. వెనకగా వచ్చి అమ్మ దొంగ అన్నాడు. అదిరిపడింది పద్మ. మీ మామగారి మాటలు దొంగతనంగా వింటున్నావు కదూ, చెప్తానుండు అంటూ తిరిగి బయటికి పరిగెత్తిపోయాడు. వాడిని ఒడిసి పట్టి, ఒరేయ్ అమ్మేది అని అడిగింది. కాఫీ టిఫిన్ చేస్తోంది. నిన్ను కాస్త బట్టలు మార్చుకుని ఉండమందత్త, అందుకే వచ్చాను. చెల్లెలు నీకు పూలు తేయడానికి వెళ్ళింది. త్వరగా తెములు. అత్త, మావయ్య గారు అంత బాగాలేరైనా అన్నాడు రహస్యంగా. ఇద్దరూ కిసుక్కుని నవ్వుకున్నారు. హాల్లో కబుర్లు బాగా జోరుగా జరుగుతున్నాయి. కానీ అవి సరదాగా పెళ్లి కబుర్లలాగా సాగడం లేదని పద్మ గ్రహించింది. బిగుసుకున్న పిడికిళ్ళు ఒళ్ళో పెట్టుకొని అలాగే కూర్చుంది. బావగారు, మీరు చెప్తుంది నాకు అర్థం కావడం లేదండి, కాస్త వివరంగా చెప్పండి. అప్పటికే సగం భయంతో నూతిలోంచి వస్తున్నట్టుగా ఉంది నాగేశ్వరరావు గొంతు. ఇంకా ఏం చెప్పాలయ్యా, అరటిపండు ఒల్చి చేతిలో పెట్టినంత బాగా చెప్పానుగా. నాకా ఒక్కగానొక్క కొడుకు, నా అచ్చటా ముచ్చటా తీరాలి కదా. వాడే మామూలు అల్లాటప్పా కుర్రాడా, ఇలా ప్రేమ గీమ అంటూ పడిపోవడానికి. ఈ ప్రభాకరం కొడుకయ్యా ఏదో నీ చెల్లెల్ని నయం చేయమని నాటకం ఆడాడు. నయమైంది. ఇక మంచి సంబంధం చూసి కట్టేయవలసిన బాధ్యత నీది.
అంతేగాని ఇలా ప్రభాకరం గారి మాట పూర్తి కానీ లేదు నాగేశ్వరరావు. అంటే ఇదంతా నాటకమా? డాక్టర్ రామన్ నాటకం ఆడాడని నన్ను నమ్మమంటావా? వీలు లేనట్టుగా అడిగారు. నేనంటే నా మీద విరుచుకుపడ్డారు. ఇప్పుడు చూడండి, ముందే మనం జాగ్రత్త పడొద్దా? ఇప్పుడు ఇంకేమిటి దారి? వంటిట్లోంచి వస్తూనే అందుకుంది నాగేశ్వరరావు గారి భార్య. నీ ముఖం నువ్వుండు బావుగారు, ఇవి చేతులు కావండి. దయచేసి నా చెల్లెల జీవితం మళ్ళీ చీకటిమయం చేయకండి బాబు. దాని మనసు ఎంతో దెబ్బతినుంది. ఇప్పుడు అది ఆనందంతో నిండిపోయి ఎంతో ఆశతో ఈ పెళ్లికి ఎదురు చూస్తోంది. ఇప్పుడు అది జరగదు అని తెలిస్తే ఈసారి నా తల్లి పిచ్చితైపోతుంది బావగారు. నన్ను కరుణించండి, మీరా మాట అనకండి. ఆల్మోస్ట్ ఏడు చేశాడు నాగేశ్వరరావు. ప్రభాకరం గారు కూర్చున్న వాడల్లా లేచి గది 4 మూలలా పరీక్షగా చూశారు. వారికేం ఘనంగా కనిపించలేదు. చూడండి, మీ బాధ మీది, కానీ దాన్ని ఎదుటివాళ్ల భుజానికి ఎత్తి చూడడం మర్యాద కాదు. నా కొడుక్కి పిచ్చిదాన్ని చేసుకోవాల్సిన కర్మేం పట్టిందండి? ప్రభాకరం మాట వింటూనే, మా అత్త పిచ్చిది కాదు, నువ్వే పిచ్చివాడివి, నువ్వే ముష్టివాడివి, అసలు డాక్టర్ గారి నాన్నవే కానే కాదు అంటూ ఆయన మీద పడి చొక్కా చింపినంత పనిచేశాడు బుజ్జి. వాడిని విదిలించి పారేసి చొక్కా దులుపుకుంటూ, చూసారా, మీరెంత దాచినా కొన్ని దాగవు. అసలు మీ వంశంలోనే ఉన్నట్టుంది పిచ్చి లక్షణం. జానడు వెధవ, చూసారా ఎలా మీద పడ్డాడో. ఈ సంబంధం సంగతే మర్చిపోండి. మీ చెల్లెలు ఏ తలమాసిన వాడుకో కట్టబెట్టుకోండి. నా కొడుక్కి లక్షణమైన సంబంధాలు వస్తున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు ఈ సంగతి చెప్పాలి కదా. నేనైతేనే వాడైతేనే అని నేనే చెప్పాను, అంతే. వస్తా అంటూ బయలుదేరాడు. వీధి గుమ్మంకేసి కదలబోతున్న ప్రభాకరం గారి కాళ్ల మీద అమాంతం పడి, బాబు మీరంత దారుణం తలబెట్టకండి. నా చెల్లెలు మీకేం అపకారం చేసింది? ఉన్నంతలో లోటు రానివ్వను, కరుణించండి అంటూ ప్రాధేయపడ్డాడు. ఏంటయ్యా నువ్విచ్చేది, నేను పుచ్చుకునేది? ఉన్న ఒక్క కొడుక్కి పిచ్చిదాన్ని కట్టబెట్టమంటావా? ఇక వంశం ఏమయ్యట్టు? అడగడానికైనా బుద్ధుండక్కర్లేదా? చూడు, నీకేమాత్రం ఇంగితం ఉన్నా గ్రహించేవాడివి. ఇంకెప్పుడు నా కొడుకు గురించి తలబెట్టకు. వాడు ఈ ఇంటి ఛాయలకు రాడు. వచ్చిన పౌరుషం అంటే నువ్వు వాడి మొహం చూడకు. రేపో మాపో వాడి గొప్పతనం నువ్వే చూస్తావు అనేసి చరచరా వెళ్ళిపోయారు. అలా పడినవాడు పడినట్టు ఏడుస్తూ ఉండిపోయాడు నాగేశ్వరరావు. భార్య ఓదార్పులతో దెప్పి పొడుస్తూనే ఉంది. నేను చెప్పలేదండి, ఇంతే ఇది. దీనికింక పెళ్లి కాదు. ఇది మనకొక గుదిబండ బాబు. ఏం చేస్తాము, ముందు సంగతి ఆలోచించండి అంటుండగానే, అమ్మా నాన్నగారు, అత్త పడిపోయిందండి. ఏమిటేమిటో మాట్లాడేస్తోంది. వీణతీగలన్నీ ఊడ పెరికేస్తోంది. వేళ్ళు రక్తాలు చిమ్ముతున్నాయండి, రండి అంటూ ఏడుస్తూ వచ్చారు 2 పిల్లలు. అమ్మా పద్మ, తల్లి అంటూ పరిగెత్తారు నాగేశ్వరరావు. గది బీభత్సంగా ఉంది. పుస్తకాలన్నీ ముక్కలై గాలిలోకి తేలుతున్నాయి. వీణ మీద పడుంది పద్మ. తనలో తానే ఏవేవో మాట్లాడుకుంటోంది. అమ్మా పద్మ అన్న పిలుపుకి తల కూడా కదలడం లేదు. ఇప్పుడు ఆమె ఈ లోకంలో లేదు. ఆలోచించే మనుషులు ఆదుకోలేని చోట తిరుగాడుతోంది ఆమె మనసు. పిచ్చిదైపోయిందండి బాబు, దీని ముందు ఆసుపత్రికి పంపించండి, ఎవరినేం చేస్తోందో అని అరుస్తూ భార్యని చంపేసేలాగా చూశాడు నాగేశ్వరరావు. భ్రష్టురాల, నీ మూలాన కదుటే దీనికి ముందు పిచ్చెక్కింది. అసలు నీ మూలాన కదుటే నా తల్లి కుమిలి కురింగిపోతా. ఇప్పుడు ఆనందంగా ఉందా? నీ కోరిక తీరుస్తాను. నా తల్లిని పిచ్చాసుపత్రిలో పడేసి నీ కోరిక తీరుస్తాను, సరేనా? పొండి, అందరూ బయటికి పొండి. తరిమాడు పిల్లల్ని పెళ్ళాన్ని. తలుపులు గడియవేసి చెల్లెల్ని దగ్గరగా తీసుకుని కుమిలి ఏడవసాగాడు నాగేశ్వరరావు. అతడు ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం చేసుకోలేని స్థితిలో పసిదానిలాగా ఒదిగిపోయి కూర్చుంది పద్మ. ఆమె కళ్ళల్లో శూన్యం ఆవరించుకుంది. ఎటు చూస్తోందో దృష్టి నిలవడమే లేదు. అమ్మా స్వప్న, రామన్ రాలేదు? నేను వెళ్ళి వస్తానమ్మా అంటూ రావుగారిని వారించింది స్వప్న. వస్తాడులే నాన్న, ఏదో పని తొందరలో ఉన్నాడో ఏమో. అతనికి చాలా మంచి పేరు వచ్చింది. ఆసుపత్రిలో అందరూ అతన్నే కావాలని వెళ్ళేవారట. ఈ పూట మాలి చెప్తున్నాడు. నవ్వుకున్నారు రావుగారు. నువ్వు అతను కలిసి మంచి ఆసుపత్రి ప్రారంభించాలి. అందులో అందరికీ రోగాలు నయం కావాలి. ఏమంటావమ్మా? తప్పకుండా నాన్న. ముందు మనం పైకి పోయి కిందంతా ఆసుపత్రిగా మార్చేద్దామే.
అబ్బే అల్లుడు గారు వస్తే బాగుంటుందా, ఆసుపత్రికి వేరే బంగళా చూద్దాంలే, మనకేం లేదా పోదా. నాన్న, రాబోయే వంతెనలు రాకుండా దాటడానికి ప్రయత్నిస్తే ఎలా, నవ్వేసింది స్వప్న. ఈ అమాయకుడైన తండ్రికి ఎలా చెప్పడం, విని ఈయన తట్టుకోగలడా? అదొక పెద్ద సమస్యలా తయారైంది స్వప్నకి. కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ని అప్లోడ్ చేయగానే చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇదివరకు చదివిన సస్పెన్స్ కథలు, పూర్తి నవలలు, కథలు తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.